హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మరొక కీలక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను. ఇందిరమ్మ అప్లికేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళు అడిగే డీటెయిల్స్ ఏవనేది వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం అయితే చేశాను. వాళ్ళు యాప్లో ముందుగా వాళ్ళైతే ఇంటి యజమానురాలు పేరు, అలాగే ఆధార్ కార్డ్ నంబర్, సొంత స్థలం ఉందా, ఆదాయం ఎంత, గతంలో ఏదైనా గృహ పథకంలో లబ్ధి పొందారా, ఇంట్లో వివాహిత జంటల సంఖ్య, ఆ ప్రాంతంలో ఎన్నేళ్లుగా నివసిస్తున్నారు, దరఖాస్తుదారులు వికలాంగుల, అనాథల, ఒంటరి మహిళల, వితంతుల, ట్రాన్స్జెండర్ల, సఫాయి కర్మచారుల, బలహీన వర్గాలకు చెందినవారా తదితర 39 రకాల వివరాలను దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్ళి అధికారులు అయితే ఆ వివరాలు యాప్లో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తులో అర్హులా కాదా అనేది నిర్ధారణ అవుతుంది. దరఖాస్తుదారులు ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్, ఎలక్ట్రిసిటీ బిల్, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, స్థలానికి సంబంధించిన ఫోటో, జియో కోఆర్డినేట్స్ తదితర ధృవీకరణ ఫోటో డాక్యుమెంట్లను యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్వే అధికారుల విచారణలో 3-4 చక్రాల వాహనాలు, ట్రాక్టర్ వంటి వ్యవసాయ పరికరాలు, కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం, ఆస్తి పన్ను చెల్లిస్తున్నారా, కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ పథకం ద్వారా ఇల్లు మంజూరైందా పరిశీలిస్తారు. ఈ మొబైల్ యాప్ ద్వారా సర్వే ఒక నెలలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడత రేషన్ కార్డు లేకున్నా ఆదాయ సర్టిఫికేట్ ఆధారంగా వర్తింపజేస్తారు. ఎంపిక విధానం సర్వే గెజిట్ స్థాయి ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో గ్రామ వార్డు ఆఫీసర్ల ద్వారా జరుగుతుంది. ఇండ్ల మంజూరులో భూమి లేని వ్యవసాయ కార్మికులు, వికలాంగులు, ట్రాన్స్జెండర్లు, కనీసం గుడిసె కూడా లేని వారికి ప్రాధాన్యమిస్తారు. డాక్యుమెంట్ ప్రూఫ్ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం. డాక్యుమెంట్ ప్రూఫ్ లేని పక్షంలో కరెంట్ బిల్ సంబంధిత అగ్రిమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఇండియన్ మహిళల పేరుతో మంజూరు చేస్తారు. ఇంటి నిర్మాణం, గదులు, వంటగది, మరుగుదొడ్లు కలిగిన 400 చదరపు అడుగుల స్లాబ్ ఏరియా ఉండాలి. దీనికి ఎలాంటి డిజైన్ను ప్రభుత్వం సూచించడంలో లబ్ధిదారులను ఆర్సీసీ స్లాబ్తో ఇల్లు నిర్మించుకోవచ్చు. ఆల్రెడీ నేను చెప్పాను క్లియర్గా నిన్ననే వీడియోలో, మీరు ఒకసారి చూసుకోవచ్చు మళ్ళీ ఆ వీడియో. ఈ ఇండ్లకు సంబంధించి ఏదైతే ఆధార్ కార్డు, అలాగే ఇంటి డాక్యుమెంట్స్, పట్టా అంటే మామూలుగా ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అయితే కంపల్సరీ అని చెప్పాను నేను. యాప్లో రాజకీయ జోక్యం ఉండదంటున్న ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్లలో యాప్ రాజకీయ జోక్యం ఉండదని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను ఎంపిక చేశారు. దీనిలో పంచాయత్ సెక్రటరీ, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్తో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో విరివిరిగా పాల్గొనే వారికి కమిటీలో ఎంపిక చేశారు. అయితే ఈ యాప్లో పొందుపరిచిన నిబంధనలు పాటిస్తే మాత్రం రాజకీయ జోక్యం ఉండకపోవచ్చు. కానీ వీటిని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారని అనుమానంగా ఉంది. ఇప్పటికీ పలు చోట్ల ఈ కమిటీల ఎంపికపై విధాలు నడుస్తున్నాయి. ఎంపిక ప్రక్రియపై అనుమానం నెలకొన్నాయి. నిబంధనల్లో 3-4 చక్రాల వాహనాలు అంటే అనర్హులుగా పేర్కొనడం, ఆటో డ్రైవర్లు, కారు, టాక్సీ డ్రైవర్లు వంటి వారిలో అందరూ నెలకొంది. ఆదాయాన్ని బట్టే ఎంపిక ఉంటుందని అధికారులు చెప్తున్నారు. నెలకు 500కు మించి విద్యుత్ బిల్లు వచ్చే వారికి అనర్హుల ప్రకటిస్తారని చెప్తున్నారు. నిధులు విడుదల ఆల్రెడీ నిధులు వచ్చేసి 4 విడతల్లో అయితే ఈ అమౌంట్ అయితే వస్తుంది. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు పారదర్శక కోసమే ఈ యాప్ను ప్రవేశపెట్టాం. ఎంపికలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఇది ఉపయోగపడుతుంది. లబ్ధిదారుల ఎంపికలో గతంలో లాగా ఎలాంటి అవకతవకలు ఉండకుండా పకడ్బందీగా ఉండడం కోసం ఈ మొబైల్ యాప్ను ప్రవేశపెట్టాం. ఎంపిక కోసం ఏ ఒక్కరికి ఒక పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి నిబంధనల ప్రకారమే ఎంపిక ఉంటుందని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. మీరైతే నేను చెప్పినట్టుగా మీరు డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఈ మెయిన్ డాక్యుమెంట్స్ అండి, మీకు సంబంధించిన ఏవైతే ఆధార్ కార్డు, అలాగే ఇంటి డాక్యుమెంట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే వికలాంగులైతే వికలాంగుల సర్టిఫికేట్, అలాగే వితంతులు అయితే వితంతు సర్టిఫికేటు, ఇవన్నీ అయితే మీరైతే అందుబాటులో పెట్టుకోండి. ఏ క్షణమైనా అధికారులు అయితే మీ ఇంటికి రావచ్చు. వచ్చినప్పుడైతే ఇవన్నీ ఉంటే మీకు తొందరగా ఆన్లైన్ అప్లికేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, తిరగడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. దాని ద్వారా మరింత మందికి అయితే ఈ వీడియో చేరుతుంది కాబట్టి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.